ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు. అంటే ముందుగా ఒక విషయం చెప్తానండి దిల్ రాజు గారి గురించి. చాలామంది నన్ను అడుగుతుంటారు, అంటే దిల్ రాజు గారు 50 సినిమాలు ఎలా తీశారు, ఇంత సక్సెస్ఫుల్గా ఇన్నేళ్ళు ఎలా కెరియర్ నడుపుతున్నారు, సాగుతున్నారు ముందుకి అని. ఎందుకంటే దిల్ రాజు గారి మహేందర్ రెడ్డి గారు కదండి, ఆయనతో పాటు ఒక సినిమా సక్సెస్ పెట్టుకుని నేను వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ డిన్నర్ అప్పుడు చూశాను దిల్ రాజు గారిని ఫస్ట్. ఆ తర్వాత ఆయన అమృత సినిమా తీసినప్పుడు చూశాను, తర్వాత ఓన్గా దిల్ సినిమా తీసినప్పుడు చూశాను. అప్పటి నుంచి చూస్తున్నప్పుడు ఆయన జర్నీ చూస్తున్నప్పుడు అంటే సినిమాకి ఆయన సినిమా మీద ప్యాషన్ పెరిగిందో తప్పితే ఎక్కడ తగ్గలేదు. ఒకరోజు నా గురించి ఎందుకండి, అందరికి తెలిసిన స్టోరీ. మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు అందరికి తెలుసు నా స్టోరీ. తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఒక పాయింట్ చెబుతారు అందులో. ఏంటంటే ఇక్కడే బొమ్మరిల్లు సినిమా రికార్డింగ్ జరుగుతున్నప్పుడు దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు బయటకు వచ్చి ఆ 3వ రీల్లో సౌండ్ ఏదో కొద్ది తక్కువ ఉంది, అది కొంచెం పెంచితే ఆ సీను ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది కదా అని చెప్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారికి. అంటే అంత కీన్గా అబ్జర్వ్ చేస్తారు కాబట్టే దిల్ రాజు గారు ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారు, తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే మా ఫాదర్ అండి వడ్డీ చంద్రశేఖరరావు గారు. ఆయన ఏంటంటే కుల మతాలకి అతీతంగా సమాజంలో అందరూ సమానమే, ఆర్థికంగా కానీ ఏ రకంగానే వ్యత్యాసాలు అనేది చూడకూడదు అనేటువంటి ఒక గొప్ప పాఠాన్ని నాకు ఆయన ఆచరించారు, నాకు నేర్పారు. ఆ రకంగా ఈ రోజుకి నేను ఒక్కసారి ఏదన్నా అటు ఇటు మనసు ఆలోచన అటు ఇటు వెళ్ళినప్పుడు మా ఫాదర్ని తలుచుకుని ఆయన మనకి నేర్పిన పాఠం ఏంటి, మనం అనుసరిస్తున్న మార్గం ఏమిటి అన్నది ఒకసారి పునశ్చరణ చేసుకుని మళ్ళీ నేను సరైన దారిలో నడవడానికి కారణం అవుతుంటాను. అలాగే ఈరోజు నా ఫ్యామిలీ స్టార్గా నన్ను ఏంటి అని అడిగారు, మా మిస్సెస్ కూడా చెప్తే నేను ఈరోజు సంతోషిస్తాను. యాక్చువల్ మేము తప్పు చేస్తున్నాం, మిమ్మల్ని అడిగి వాళ్ళని అడగాలి, నాకు అర్థమైంది ఇప్పుడు. సో ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ అయితే అమ్మ, ఎందుకంటే నాన్నగారు ఆడిటర్, డిఫెన్స్లో ఆడిటర్గా చేసేవారు. అన్ని ఊర్లు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. మేము 5గురం. సో ఆ 5గురిని అలా సమానంగా పైకి తీసుకొచ్చి చదివించి చేయటం అంతా అమ్మే చేసింది. సో ఆవిడతో నేను నేర్చుకుంది ఏంటంటే, రేపు నేను పెళ్ళై వెళ్ళాక నా ఫ్యామిలీ కనుక పెద్ద ఫ్యామిలీ వస్తే ఎలా అంటే హస్బెండ్ తీసుకొచ్చిన శాలరీ తోటి ఎలా ఫ్యామిలీని నడపాలి అన్నీ ఆవిడతో నేర్చుకున్నాను నేను. అలాగే పెళ్ళయ్యాక కూడా వీరు జర్నలిస్ట్గా ఉంటూ చాలా తక్కువ శాలరీతోటి స్టార్ట్ అయింది మా లైఫ్. బట్ నిదానంగా మంచిగా. సో ఆఫ్టర్ మ్యారేజ్ నా స్టార్ మా హస్బెండ్. బికాజ్ అటు అత్తగారు కానీ ఇటు తల్లిగారి సైడ్ కానీ ఏదైనా కానీ సమానంగా చూస్తారు వారు. ఏ రోజు కూడా మీ వాళ్ళు మా వాళ్ళు అనేది లేదు, అందరినీ సమానంగా చూస్తారు. సో వారు అలా చూస్తారు కాబట్టి నేను కూడా వాళ్ళని అలాగే చూస్తాను. అది ఎప్పుడైనా సరే అటు వాళ్ళు ఎలా వస్తుందో మన రియాక్షన్ కూడా అలాగే వస్తుంది. అది ప్రతి ఇంట్లో ఉండేది ఓపెన్గా చెప్పేశారు. ఏమండి, మీరు మా వాళ్ళని చూడట్లేదు కాబట్టి నేను మీ వాళ్ళని చూడను, ఇవే స్టేట్మెంట్ ప్రతి ఇంట్లో. సో బోత్ సైడ్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వినాయకరావు గారు.